హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 92 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన హరీష్ కుమార్ గుప్తాను నియమించారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా హరీష్ కుమార్ గుప్తా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఏపీ తెలంగాణలో 3 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 1 టీచర్ 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికల ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ టీచర్ స్థానానికి ఎన్నిక ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఫలితాలు వెల్లడవుతాయి. తెలంగాణలో 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరగనుంది. అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3న కౌంటింగ్. బీసీ రిజర్వేషన్లపై లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వే కులగణనపై మున్ముందు లీగల్ గా చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని తీర్మానించింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా ఏజీకి నివేదికలు పంపింది ప్రభుత్వం. వాటిపై ఫిబ్రవరి 2న ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఏజీ. ఇక ఫిబ్రవరి 2వ తేదీలోగానే కేబినెట్ సబ్ కమిటీకి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వనుంది. దీంతో పంచాయతీ ఎన్నికలపై ఫిబ్రవరి 2 తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన పథకాలపై తన లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. రేషన్ కార్డులపై రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం పేరును కొనసాగించాలన్నారు. అర్హులందరికీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 26 నుంచి అమలు చేసిన 4 పథకాలు 3% మందికి కూడా చేరలేదన్నారు బండి సంజయ్. 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పి రైతు భరోసా ఎక్కడా అని ప్రశ్నించారు. 10 లక్షల మంది రైతు కూలీల కుటుంబాలకు ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారని లేఖలో ప్రశ్నించారు. కొత్తగా ఇస్తామని చెప్పిన 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం ఎప్పుడు ఇస్తారని లేఖలో అడిగారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేకపోయారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. తన కుటుంబం పై పథకం ప్రకారమే ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2001లోనే 75 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు రెవెన్యూ అధికారులతో సర్వే చేసి అవి అటవీ భూములు కాదని తేల్చినట్లు గుర్తు చేశారు. ఈనాడు తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. 2001లో 74 ఎకరాల చిల్లర అంటే దాదాపు 75 ఎకరాలు ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం. చిత్తూరు కోర్టులో ఒక మీడియా సంస్థ మీద 50 కోట్లకు, ఈనాడు ఈటీవీ మీద 50 కోట్లకు నష్టపరిహారాన్ని కూడా, పరువు నష్టపరిహారాన్ని కూడా వేశాం. మళ్ళా దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు కడప నడిబొడ్డున కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించడం ఏంటని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రశ్నించారు. 2 ఎకరాల స్థలాన్ని కేవలం ఎకరా 1000 రూపాయలకు కట్టబెట్టారని అన్నారు. ఆ స్థలం విలువ 80 కోట్ల పైమాటే అన్నారు ఆయన. ఒక విలువైన స్థలం, కడప నడిబొడ్డున ఉన్న స్థలం, అది ప్రజలకు ఏదైనా ఉపయోగ అవసరాల కోసం వాడుకునేదానికి అవకాశం ఉండే స్థలాన్ని మరి ఈరోజు ఒక పార్టీ ఆఫీస్కు దారదత్తం చేయడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. మరి ప్రజలు కూడా మరి ఈ విషయంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్తో అంటకాగి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర విభజనకు చంద్రబాబు ముఖ్య కారకుడు అయ్యాడని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. చంద్రబాబు మహిళలను మోసం చేసిన ఘనుడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేశారన్నారు. చెల్లమ్మకు కూడా కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితి, మహిళలను మోసగించినటువంటి నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక తరగతి హోదాని రాత్రికి రాత్రే ఓటు నోటు కేసులో ఆయన ముద్దాయిగా ఉండి రాత్రికి రాత్రే విజయవాడకి తరలి వచ్చి ఏం చేశారు? ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వారి స్వప్రయోజనాలకి తాకట్టు పెట్టి
ఈ రాష్ట్ర ప్రజల్ని గాయపరిచినటువంటి విధానాన్ని కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి నాయకులకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కంటే అక్రమ సంపాదన ధ్యేయమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టోల్ గేట్లు పెట్టి కొండలను తవ్వేస్తూ మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్లకు ఎవరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఓ పక్క మన స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని ఎక్కడి నుంచో వస్తే ఓట్లు వేయొద్దని చెప్పాం. లేదు, మాటం లేదు. 3 లక్షల ఓట్లు మెజార్టీ గెలిపించారు. 300 లారీలు పెట్టి మొత్తం కొండలు తవ్వేస్తుంది. సీఎం రమేష్ ఎప్పుడైనా పేరు విన్నామా? మనకు తెలుసా, చూసామా? ఎప్పుడన్నా మన ఊరు వచ్చాడా? ఎక్కడో కడప నుంచి వస్తే ఓట్లేసి 3 లక్షల ఓట్లు మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కనకాపల్లి చూస్తే 300 లారీలు పెట్టి మొత్తం కొండలు పిండి చేసేస్తున్నారు. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. చంద్రబాబు ఆర్థిక అరాచకవాది అని మండిపడ్డారు. సూపర్ 6 పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. హామీల అమలు చేయకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ఏ నెలకు ఆ నెల, ఏ వారానికి ఆ వారం సూపర్ 6 అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గెలిచిన తర్వాత అబద్ధపు పనులు. ఇలా పరిపాలనే అంత అబద్ధంతో నడుస్తుంది. ఈయన చెప్తూ ఉంటారు ఆర్థిక అరాచకవాదని. మరి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపారిజన్ చూస్తే ఎవరు ఆర్థిక అరాచకవాది? చంద్రబాబు నాయుడు గారు కాదా ఆర్థిక అరాచకవాది? చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సిపిఐ నేత రామకృష్ణ. చంద్రబాబు అధికారం లేనప్పుడు ఒకటి చెప్తాడు, అధికారం వచ్చాక మరోలా మాట్లాడతాడని మండిపడ్డారు. కేంద్రం 3 లక్షల కోట్లు ఇచ్చిందంటున్నారని, మరి ఆ డబ్బు ఏం చేశారని ప్రశ్నించారు రామకృష్ణ. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కొద్దిగా మతిమరుపు ఎక్కువ, మర్చిపోతూ ఉంటాడు పాపం. అధికారం లేనప్పుడు ఒకటి చెప్తాడు, వస్తారని కూడా చెప్తాడు. 2 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినారంట ఆంధ్రప్రదేశ్. 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నీకు సహాయం చేస్తే నువ్వు రైతులకు ఇస్తానన్న 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వవు? ఫీజులు విద్యార్థులు బయటకు దొక్కుతున్నారు కాలేజీల నుంచి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు? మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయవు? చేయి మరి అవన్నీ. అన్ని అబద్ధాలు మాట్లాడతారు. 5,000 కోట్లు వరల్డ్ బ్యాంక్తో రుణం ఇప్పించారు, 11,000 కోట్లు హడ్కోతో రుణం ఇప్పించారు. వాళ్ళతో అప్పులు తెచ్చుకొని నువ్వు వాళ్ళ పొగుడుతా ఉన్నావు వాళ్ళని. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ జీవోను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్తో ఉద్యోగులకు సమస్యలు మరింత పెరుగుతాయన్నారు వెంకట్రామిరెడ్డి. 25వ తారీఖు జీవోఎంఎస్ నెంబర్ 1 ద్వారా గ్రామ వార్డు సచివాలయాలను రేషనలైజ్ చేస్తూ జీవో ఇచ్చింది. నిర్ణయం తీసుకునేటప్పుడు, మార్పులు చేసేటప్పుడు ఒక కమిటీని వేయడం కానీ, ఉద్యోగ సంఘాలతో చర్చించడం కానీ, ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఏకపక్షంగా తను ఏదైతే అనుకున్నదో దాని ప్రకారం ఉద్యోగులకు నష్టం కలిగేలాగా నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా బాధాకరం. టీడీపీ నేతల అక్రమ కేసులో జైలుకు వెళ్లిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎట్టకేలకు విడుదలయ్యారు. గుంటూరు జిల్లా జైలు నుంచి నేరుగా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు. నందిగం సురేష్ కొన్ని రోజులుగా కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం బెయిల్ రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు హైదరాబాద్ వచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కైలేష్ శివకుమార్, వేల్పూరు బసవరావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు వారి ఇళ్లకు వెళ్లారు. వారిద్దరూ ఇళ్లలో లేకపోవడంతో శివకుమార్ కుమారుణ్ణి, బసవరావు కొడుకును అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విచారణ నిమిత్తం విజయవాడలోని సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. పోలీసుల తీరుతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అనంతపురంలోని నారాయణ జూనియర్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మంత్రి పదవి నుంచి నారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఇటీవల చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థుల మరణాలకు కారణమవుతున్న మంత్రి నారాయణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. విద్యార్థి సంఘాలు కాలేజ్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించాయి.
విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ జూనియర్ కళాశాలలో చరణ్ ఆత్మహత్యకి మంత్రి నారాయణ బాధ్యత వహించాలి, మంత్రి పదవి నుంచి నారాయణని తక్షణమే తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణ జూనియర్ కళాశాల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి, ఈ కళాశాల గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థుల శవాలను ఇళ్లకు పంపిస్తున్న నారాయణ పైన ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు క్రిమినల్ కేసు నమోదు చేయడాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లోకేష్ గారు పూర్తిగా విఫలమయ్యారు. నారాయణ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కాలేజీ గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి. ఆర్జేడీ కానీ, ఆర్ఐఓ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ఈ కాలేజీని ఇప్పటివరకు సందర్శించలేదు, కాలేజీ పైన చర్యలు తీసుకోలేదు, కలెక్టర్ రాలేదు, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నారాయణ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు స్పందించడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కారు, ఒక కత్తి, 5 సెల్ ఫోన్లు, ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ తాడును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ, భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారని, కులాంతర వివాహం నేపథ్యంలోనే హత్య జరిగిందని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఇప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికల్గా భాగంగా ఆ ప్లాన్ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము 6 మెంబర్స్ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళ హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో గురుమూర్తిని పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలించారు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు గురుమూర్తి. శరీర భాగాలను ముక్కలు చేసి ఉడికించి ఎండబెట్టి పొడి చేసి చెరువులో కలిపేశాడు. ఆధారాలు దొరకకుండా గురుమూర్తి నడిపిన ప్లాన్ ని చూసి పోలీసులే నివ్వెరపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడు గురుమూర్తితో నిన్న అతని ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు మీర్పేట పోలీసులు. వెంకట మాధవ్ని ఎలా హత్య చేశాడో, తర్వాత ఏం చేశాడో అన్ని విషయాలను పోలీసులకు వివరించాడు నిందితుడు గురుమూర్తి. తర్వాత ఎముకల పొడి కలిపిన చెరువు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత గురుమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. జాతీయ వార్తలకు వెళ్దాం. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్సీఎంఎం పాలసీకి 16,300 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 6 ఏళ్ల పాటు దీనిని కొనసాగిస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. చెరుకు నుంచి ఇథనాల్ ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. యమునా నదిని హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. ప్రధానమంత్రి తాగే నీళ్లలో బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా అని ప్రశ్నించారు. హర్యానా ప్రజలు, బంధువులు దేశ రాజధానిలో లేరా? తమ సొంత ప్రజలు తాగే నీటిని విషపూరితం చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే దేశ రాజధానిలో కుల గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. పూర్వాంచల్ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసింది. మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ప్రజలకు కల్పిస్తామని ప్రకటించింది. వైద్య విద్యలో నివాస ఆధారిత రిజర్వేషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మనమంతా భారత్ భూభాగంలో నివసిస్తున్నాం కాబట్టి ఏ ప్రావిన్స్, ఏ రాష్ట్ర నివాసం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది. ఉన్నత విద్యా కోర్సుల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే
ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లే అవుతుందని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని తీర్పు ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. శ్రీహరికోట వేదికగా ఇస్రో 100వ ప్రయోగం విజయవంతమైంది. షార్ నుంచి GSLV F-15 రాకెట్ ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-O2 ఉపగ్రహాన్ని తీసుకెళ్లి నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-O2 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. బరువు 2250 కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు అందించనుంది. ఈ ప్రయోగం ద్వారా ప్రపంచ దేశాలకు మన దేశ కీర్తిని ఇస్రో మరోసారి చాటింది. ఇస్రో కొత్త చైర్మన్ నారాయణన్ నేతృత్వంలో ఇది తొలి ప్రయోగం. ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని వెల్లడించారు. నావిగేషన్ శాటిలైట్ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. శ్రీహరికోట వేదికగా 100వ ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష యాత్రలకు శ్రీహరికోట గేట్వేగా మారడం, అది మన ఏపీలో ఉండడం అందరికీ గర్వకారణమన్నారు ఆయన. అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో పనితీరు అద్భుతమన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ లీడర్గా ఎదగాలన్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. సౌదీ అరేబియాలో ఘోర విషాదం. జిజాన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు భారత్లోని అధికారులతో మాట్లాడుతున్నామని, వారికి పూర్తి సహకారం అందిస్తున్నట్టు ఎక్స్లో తెలిపింది. ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఈ విషాద ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. ప్రమాదంలో భారత పౌరుల మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బోయింగ్ స్టార్ లైనర్లో వెళ్లి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ను కోరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన మస్క్ త్వరలో ఆ పని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్లో నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISS చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లోనే వీరు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్పేస్ షిప్లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని తిరిగి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తోంది నాసా. మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో సునీతా విల్మోర్ భూమిని చేరుకునే అవకాశం ఉంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్స్ రోజంతా అదే బాటలో పయనించాయి. ఇన్ఫోసిస్, జొమాటో, TCS షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి. దీంతో పాటు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పన్ను మినహాయింపు ఉంటుందనే అంచనాలు పెరగడంతో సూచీలు రాణించాయి. చివరికి సెన్సెక్స్ 631 పాయింట్ల లాభంతో 76,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో 23,163 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ₹920 పెరిగి 82,850కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ₹850 పెరిగి 75,950 వద్ద స్థిరపడింది. ఢిల్లీ, చెన్నైలోనూ ఇవే ధరలున్నాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి 104,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరిగిన 3వ T20లో 5 వికెట్లు పడగొట్టిన భారత జట్టు లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో టాప్ 5కి చేరుకున్నారు. ఏకంగా 25 స్థానాలు ఎగబాకి తొలిసారిగా 5వ ప్లేస్కి చేరుకున్నారు. అదే సమయంలో భారత స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ 2వ స్థానానికి చేరుకున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ని అధిగమించారు. T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.